గుడ్ ఈవినింగ్ హరి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కొద్దిసేపటి క్రితం వైఎస్ విజయమ్మ ప్రకటించినటువంటి మరో ప్రజా ప్రస్థానం కార్యక్రమం అనౌన్స్ చేసిన వెంటనే షర్మిల చేయబోయే పాదయాత్ర అనౌన్స్ చేసిన వెంటనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా స్వాగతిస్తున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ఇక్కడ ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. చరిత్ర పుటల్లో నిలిచే విధంగా ఇచ్చాపురం వద్ద ఆయన పాదయాత్ర ముగించడం జరిగింది. మరలా ఈ రోజున షర్మిల అమ్మ చేసినటువంటి పాదయాత్ర కూడా చరిత్రకు శ్రీకాకుళం జిల్లా వేదిక కానుండడం వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ పాదయాత్ర పట్ల వాళ్ళ స్పందన ఎలా ఉందని తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఒక మహిళగా ఒక చాలా ఛాలెంజింగ్ గా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనేటువంటిది ఈ రోజున షర్మిలమ్మ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరంతా ఏమనుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు? షర్మిల గారి పాదయాత్ర నిర్ణయాన్ని శ్రీకాకుళం జిల్లా మహిళలంతా కూడా ఎంతో స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు తండ్రి చనిపోయిన బాధ, అంతేకాకుండా ఇంకోవైపు అన్నని అన్యాయంగా జైల్లో పెట్టి ఆ బాధను కూడా పక్కన పెట్టి ప్రజా సమస్యల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వంతో పోరాటం చేయడానికి పాదయాత్ర చేపట్టడం నిజంగా చాలా సాహసోపేతమైన నిర్ణయం. దీన్ని మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అంతేకాకుండా విజయమ్మ గారు, షర్మిల గారు మొన్న బై ఎలక్షన్స్ లో వాళ్ళు తిరిగినప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. అదేవిధంగా ఈ పాదయాత్ర కూడా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చి ఇది ఎంతో విజయవంతం అవడమే కాకుండా రేపొద్దున జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పాదయాత్రలో షర్మిల గారు తెలుసుకున్న ప్రజా సమస్యలకి సరైన పరిష్కార మార్గాన్ని జగన్ గారు చూపించడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయాక అతను పెట్టిన సంక్షేమ పథకాలు ఏవి కూడా సక్రమంగా అమలు కాని పరిస్థితి ఉంది. అవన్నీ కూడా షర్మిల గారి పాదయాత్ర వలన ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి అవన్నీ కూడా కొంతమేరకైనా చక్కగా అమలయ్యే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాము. మీరు చెప్పండి, ఈ రోజున వైఎస్ఆర్సీపీ చాలా ఛాలెంజింగ్ గా 3000 కిలోమీటర్ల పాదయాత్ర తీసుకుని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశ చరిత్రలో కానీ ఏ మహిళ ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి సందర్భం లేదు. మీ నాయకురాలు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? చాలా సంతోషదాయకం సార్. ప్రీతమ నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ రాజ్యం కోసం వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఓదార్పు యాత్ర చేసి ప్రజా సంక్షేమ కోసం పోరాటాలు దీక్షలు చేస్తున్న తరుణంలో మరి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పలిచి జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి సందర్భంలో ప్రజల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి ప్రజల మధ్య ప్రజల కోసం పెరిగినటువంటి సందర్భంలో ఈరోజు దుష్టశక్తుల రాజకీయాల బలినటువంటి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటుండగా తండ్రి కోల్పోయి దుష్ట సాగరంలో ఈ రోజు షర్మిల గారు, విజయమ్మ గారు ఉంటున్న సందర్భంలో కూడా ప్రజల కోసం, ప్రజల పక్షపాతిగా, దళితుల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, చేనేత వర్గాల పక్షపాతిగా, బలహీన వర్గాల పక్షపాతిగా ఈ రోజు షర్మిల గారు తండ్రి ఇచ్చినటువంటి మాట కోసం, సోదరుడు జగన్ ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఏ ప్రజలైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ ఆదరించారు అదే ప్రజల కోసం కష్టాలైన ప్రజల్లో పేద ప్రజల కష్టాలు కన్నీళ్లు తోసి వాళ్ళ కళలో చిరునవ్వులు చెందించి పేదలు కోరుకున్న సంక్షేమ రాజ్యం కోసం ప్రభుత్వం మెడలు వంచైన ప్రజా సంస్థలు నేరుగా ప్రత్యక్షంగా ఎన్నుకొని ప్రజలకు భరోసా ఉంటాం, మీ వెనక మేము ఉంటాం, మీ అండగా ఉంటాం అంటూ ఈరోజు షర్మిల గారు ఈరోజు విడుపులపైన ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయడం చాలా శుభోదయం. ఆవిడకి శ్రీకాకుళం జిల్లా ప్రధానికం స్వాగతం పలకడానికి అందరం కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఈ రోజున జరుగుతున్నటువంటి పాదయాత్ర ఏ విధంగా మీరు స్పందిస్తున్నారు? ఈ రోజు మా గౌరవాధ్యక్షుడు విజయమ్మ తనయ్య శ్రీమతి షర్మిల గారు పాదయాత్ర చేయడం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీల్లో చూసి ఎంతో మంచిదని చెప్పి ఆనందిస్తున్నారు. అలాగే మాకు 28వ తారీఖున బెయిల్ రావాలి మా జగన్మోహన్ నాయకుడికి, రానివ్వలేదు. నా లాయర్లు బాగోలేదు, ఏదో వంకబెట్టి 5వ తారీఖు ఏదేశారు. 5వ తారీఖున మేము వస్తాడని చెప్పి మేము పూజలు ఎన్నో చేశాం. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి సాయంకాలం 6 గంటల ఇంట్లో కూర్చున్నాం హ్యాపీగా, రేపు మా నాయకుడు బయటకు వస్తాడని. వచ్చినాక 6:30, 7:30 న్యూస్ చూసేసరికి చంద్రబాబు నాయుడు తన మంత్రులని ఢిల్లీ చిదంబరం పంపించి చిదంబరం లాలూచి పడిపోయి ఆయన కానీ బయటకు వస్తే నేను వస్తున్నా మీకోసం ఉండదు, మా ఇందిరా పార్టీ ఉండదు, మా 2 పార్టీలు ఇంటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయనకి ఎలాగైనా సరే రానివ్వకండి అని చెప్తూ నాటకం ఆడి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పాదయాత్ర వలన మీ పార్టీ ఏ విధంగా మరలా రీకన్స్ట్రక్ట్ అయ్యాక ఈ పాదయాత్ర చూస్తే మహానుభావులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చినట్టే మా పాప వస్తుందని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులు అందరం కూడా ఆనందిస్తూ మా షర్మిలమ్మ యాత్ర దిగ్విజయం అవ్వాలని చెప్పి కోటి దేవులు మేము నమస్కారం చేసుకుంటూ సెలవు. ఇది హరి, ఇక్కడ చూస్తున్నట్లయితే రాజశేఖర రెడ్డి పాదయాత్రను ఏ విధంగా అయితే స్వాగతించారో ఆయన కుమార్తె షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. దాన్ని కూడా అంతకంటే ఘనంగా స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక సమస్యలు అన్నిటికీ కూడా ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బడుగు బలహీన ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది పాదయాత్ర వలన అని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా అభిప్రాయపడుతున్నారు.